ఓకే, ఇక్కడ ఇంతకుముందు అక్కడికి ఆగిపోయింది, మళ్ళీ కంటిన్యూషను ఇంతకుముందు వీడియోలో ఆగిపోయింది, మళ్ళీ కంటిన్యూషన్ చేస్తా ఉన్నాను. ఏం లేదండి, ఒకటే, మా దగ్గర ఎడిటర్ లేడు, ఎవరు లేరు, అన్నీ నేనే. ఎడిటింగ్ కూడా ఉండదు, డైరెక్ట్ వీడియో రికార్డ్ చేసి అప్లోడ్ చేయడమే. కాబట్టి అక్కడితోటి అది అయిపోయింది. మళ్ళీ నేను ఇప్పుడు మన కొత్త వీడియో ద్వారా మళ్ళీ మీ ముందుకు వస్తా ఉన్నాను. పల్లెటూరి పిల్లగాడలో ఈ పాలబుగ్గల జీతగాడి నెల జీతం కుంచెడు ఒడ్లు వరకు లాస్ట్ వీడియోలో ఆగిపోయింది. ఇప్పుడు మళ్ళీ దానికి కంటిన్యూషన్ వీడియో చూస్తున్నటువంటి వాళ్ళు లైక్ చేయండి, కమెంట్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? రైట్. పాలబుగ్గల జీతగాడు ధరించినటువంటి కాలిజోడు తాడి జగ్గలు ఉంటాయి కదా, అవి. పాలబుగ్గల జీతగాడి తోడు ఏంటిది? చేతికర్ర. రైట్. ఇది మదనయ్య అనేటువంటి తర్వాత ఒక పారాగ్రాఫ్ ఉంటుంది. మదనయ్య చేసినటువంటి పని ఏంటంటే చేపల వ్యాపారం. గంగయ్యది వరుస రాష్ట్రము, గంగయ్య మదనయ్య దగ్గర పాలేరు. ఆ పారాగ్రాఫ్కి సంబంధించినటువంటి 2 ఇంపార్టెంట్ బిట్లు ఉంటే ఇక్కడ పడేసిన. ఓకే, ఇది పల్లెటూరు పిల్లగాడకు సంబంధించినటువంటి పాఠ్యాంశం. తర్వాత కాపాడుకుందాం అనేటువంటి పాఠ్యాంశం ఉంది. కాపాడుకుందాము మన చుట్టూ ఉన్న చెట్లు చేమలు నదులను చెరువులను కాపాడుకుందాము, మనము కాపాడుకుందాము అంటే ఇది లేదు కానీ పాట అప్పటిదప్పుడు వచ్చింది కాబట్టి పాడుతుంది అంతే. మన చుట్టూ ఉన్నటువంటి చెట్లు చేమలు నదులకు హాని కలిగించకుండా కాపాడుకోవడమే మన ధర్మం అని తెలపడమే ఈ పాఠం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. ఈ పాఠము ఏ ప్రక్రియకు సంబంధించిందనంటే సంభాషణ అని ఎన్నమని అంటే ఒకసారి వచ్చింది, ఇది ఈ టెట్లోనే అడిగిండు. కాపాడుకుందాం అనేటువంటి పాఠ్యభాగము ఏ ప్రక్రియకు సంబంధించింది అన్నాడు? సంభాషణ. 2 లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తుల మధ్య జరిగే మాటల కొనసాగింపు సంభాషణ. ఈ సంభాషణ ప్రక్రియ ఉన్నటువంటి పాఠ్యాంశాలను నాటకం ద్వారా ప్రదర్శించవచ్చు, అది మీరు గమనించాలి. సంభాషణ మన కళ్ళ ముందు పాత్రలు మాట్లాడినట్లు అనుభూతిని ఇస్తాయి. మరి ఇందులో పాత్రలు ఏమేమి ఉన్నాయని చూసినట్లయితే, అన్నమ్మ అనేటువంటి ఆమె అమ్మమ్మ పాత్ర వేసింది. అమ్మమ్మ పాత్ర అన్నమ్మ, తాత పాత్ర నర్సయ్య, మనవని పాత్ర గోపాలు, మనవరాలు పాత్ర లక్ష్మి. ఇందులో మరి ఏంది? మన చుట్టూ ఉన్నటువంటి చెట్లను కాపాడుకోవాలి, నదులను కాపాడుకోవాలి, ప్రకృతిని కాపాడుకోవాలి, చెరువులను కాపాడుకోవాలి అని ఈ పాత్రల ద్వారా తెలుపుకోవడం జరుగుతుంది. కాపాడుకుందాం. ఇక్కడ వృక్షో రక్షతి రక్షిత అన్నటువంటి లోకోక్తి ఉన్నది. వృక్షాలను మనం రక్షించినట్లయితే మనను వృక్షాలు రక్షిస్తాయి. ప్రకృతిని కాపాడితేనే భావితరాలకు భవిష్యత్తు అనేటువంటి వాస్తవాన్ని ఈ పాఠ్యభాగం తెలుస్తుంది. మరి ఈ పాఠంలో ఏమేమి అంశాలు ఉన్నాయి అని అంటే, జల కాలుష్యానికి సంబంధించి, వాయు కాలుష్యానికి సంబంధించి, శబ్ద కాలుష్యానికి సంబంధించినటువంటి అంశాలు ఇందులో చర్చించబడ్డాయి. ఇందులోనే ఒక కోతి పాట ఉంది. తోకవాయ కత్తి వచ్చే డామ్ డామ్ డామ్, కత్తివాయ పండు వచ్చే డామ్ డామ్ డామ్, పండువాయ కుండ వచ్చే డామ్ డామ్ డామ్, కుండవాయ బొమ్మ వచ్చే డామ్ డామ్ డామ్, బొమ్మవాయ డప్పు వచ్చే డామ్ డామ్ డామ్. తోకవాయ కత్తి వచ్చే డామ్ డామ్ డామ్, కత్తివాయ పండు వచ్చే డామ్ డామ్ డామ్, పండువాయ కుండ వచ్చే డామ్ డామ్ డామ్. ఇది తర్వాత ఇంకొక పాట కూడా ఉంది. అడవుల్ని పెంచాలే జంతువులను చాలే దుబుడుక్కు డుండుం అని, అడవులను పెంచాలే జంతువులను చాలే, జంతువులను అది సాదాలి, జంతువులను మంచిగా చూడాలి, డుబ్డుకు డుక్కు డుమ్ డుమ్ అని ఓ పాట ఉంటది. ఆ పాట ఏమీ అవసరం లేదు, ఏదో అట్లా పల్లవిని ఇక్కడ నేను ఉంచాను. మరి ఈ ప్రకృతికి సంబంధించినటువంటి నినాదాలు: చెరపకురా చెరువులను చెడిపోతావు, అడవులను నాశనము చేసుకుంటా పోతే ఇంకా భయపడే కాలం వస్తుంది,
మనం సరిగ్గా బతకతలేము, జీవరాశులను బతకనిస్తలేము. వాకిళ్ళు కాంక్రీటు గచ్చులాయే. అవును, వాకిళ్ళు కాంక్రీటు గచ్చులాయే. ప్రకృతిని కాపాడితేనే భావితరాలకు భవిష్యత్తు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత. సూక్తి: చెరపబోకు నీరు చెరువు బావి నదుల కోటి జీవాలెల్లా కోలుకోవు. ఇది సూక్తి పద్యం. ఇది చెరపబోకు నీరు చెరువు బావి నదుల కోటి జీవలల్లా కోలుకోవు. జలము శుద్ధిగుండా జాడ్య ముత్తాల గుణము వినర విశ్వనరుడా. వినర విశ్వనరుడా. వినర విశ్వనరుడా. విశ్వనరుడా. ఓకే, అంటే ఇక్కడ ఇది ఒక సూక్తి అన్నమాట. ఆ సూక్తికి సంబంధించినటువంటి ఒక పద్యం ఇది. 6వ తరగతికి సంబంధించినటువంటి పాఠ్యాంశాలండి. పార్ట్ 1లో కొన్ని పాఠాలు చూసినాం, పార్ట్ 2లో కొన్ని పాఠాలు, పార్ట్ 3లో ఇక్కడ కొన్ని పాఠాలు అయితే చూడడము జరిగింది. ఆల్రెడీ ఉపవాచకాలకు సంబంధించి ఒక 2 పాఠాలు అయితే అయిపోయినాయి. మన తర్వాత ఇంకా కొన్ని పాఠాలను కూడా ఉపవాచకంలో చెప్పేయడం జరుగుతుంది. ఓకేనా? అలాగే దాంతో మనకు 6వ తరగతి టెక్స్ట్ బుక్ అంటే తెలుగు వాచకము అదేవిధంగా ఉపవాచకం అనేటువంటి మొత్తము కంప్లీట్ కావడానికి అయితే అవకాశము ఉంటుందండి. ఓకేనా? రైట్, లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ అయితే చేయండి. సబ్స్క్రైబ్ చేయనటువంటి వాళ్ళలో ఇంకా 62% మంది ఉన్నారు కాబట్టి వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.